నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఆయన సంగమునకు బోధిస్తున్న సందర్భాన్ని సంఘానికి తెలియజేస్తున్న క్రమాన్ని మనం వింటున్నాం. ఈ విషయాల్లో మొట్టమొదటిగా ఆయన ప్రశంసలను వారి మీద కురిపించాడు. వారిని మెచ్చుకోవటం మొదలు పెట్టాడు. వారిని మెచ్చుకున్నాడు, వారిని ప్రశంసించాడు, వారిని పొగిడాడు. తర్వాత అంటాడు, అయినను మీ మీద ఒక నింద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉంది. మొదట మీ గుండిన ప్రేమ నీ వదిలితివి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో మనం చూసుకుని ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఆ తప్పు ఒకటి మోపవలసి వచ్చిందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమంటున్నాడంటే వారికి ఒక పురికొల్పుని ఇస్తున్నాడు. ఆ పురికొల్పు ఏంటి అని అంటే, నీవు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము అని ఆ పురికొల్పునిచ్చాడు. తర్వాత అంటాడు, మరొక పురికొల్పు తర్వాత హెచ్చరిక ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏంటనంటే, నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నుంచి దీపస్తంభమును దానిన్న చోట నుంచి తీసివేస్తాను. అంటే గొడ్డలి తన చెట్టు వేరను పెట్టబడినట్లు, అంటే ఫలించని ప్రతి చెట్టును నరికివేయబడినట్లు దేవునికి లోబడని, దేవునికి విధేయత చూపించని వారి కొరకు ఈ హెచ్చరికను చేస్తున్నాడు. మారు మనసు పొందేవా సరే, లేని ఎడల నీ యొద్ద నుంచి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేస్తాను అని అన్నాడు. ప్రతిఫలం అంటున్నాడు లాస్ట్ లో. ప్రతిఫలం ఏంటి అని అంటే, చక్కని యొక్క ప్రతిఫలం ఇస్తాడంట. అదేంటి అని అంటే, నేను నీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మరలా తిరిగి నా యొద్దకు వస్తే దానికి వచ్చే ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. హల్లెలూయా. మనం పోయిన వారంలో ఏమని మాట్లాడుకునే ఉన్నట్టే, గత ఆదివారం నాడు వారి శ్రమల గురించి, వారి కష్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. వారు ఎన్నో శ్రమలు పడ్డారు, మరి ఎంతో కష్టపడ్డారు. ఎవరు వీరు అని యోహాన్ గారికి ఆ దూత ప్రజలు ఆ విషయం గురించి ఆ యొక్క ఎక్కడైతే ఆ ఆలయంలో ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్న ఆ గొప్ప సమూహం గురించి మాట్లాడితే, వీరు గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి మహాశ్రమలని కొలిమిలో నుంచి దాటుకుని వచ్చిన వారునే సందర్భాన్ని గురించి అక్కడ రాస్తూ ఉంటాడు. శ్రమలను ఎదుర్కొని వచ్చారు, కష్టాలను ఎదుర్కొని వచ్చారు, అనేకమైన పడు బాధలు పడి వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక IAS, IPS లేకపోతే ఇంకేదైనా ఉన్నతమైన జాబును సంపాదించాలంటే వారు ఎంత కష్టపడతారో, ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎంత కష్టపడాలో, రాత్రనక రేయనక పగలనక వారు కళ్ళు కాయలు కాసేటట్లుగా, లేకపోతే వారి మనసునంతా దృష్టి పెట్టి వారు ఎంతో నిద్రను కోల్పోయి, ఎంతో ఆహారాన్ని కోల్పోయి, ఎంతో సుఖాలను కోల్పోయి, ఎంతో బంధాలను చుట్టూ ఉన్న రక్త సంబంధుల యొక్క విలువలను కోల్పోయి, చుట్టూ సమాజం వారు బైకుల మీద తిరుగుతూ ఉంటే సెల్ ఫోన్లతో వాటితో వారి సమయాన్ని వెళ్ళపుచ్చి ఇదిగో వ్యర్థముగా వారు గడుస్తూ ఉంటే, ఇదిగో ఎక్కడ పడితే అక్కడ 4-5 కూర్చున్నా కూడా అయ్యో ఖాళీగా ఉంటే వారి దగ్గర కూర్చుని వారి సమయాన్ని గడుపుతూ ఉంటే, వాటన్నిటిని విడిచిపెట్టి గదిలోనే ఉంటూ పుస్తకాలనే పట్టుకుంటూ సమాజానికి దూరంగా ఉండి కష్టపడి శ్రమ టూర్చి వారు ఎంతో ప్రయాసపడితే ఈ రోజున IAS, IPS వంటి ఉన్నతమైన పోలీస్ అధికారులు గాను, ఉన్నతమైన ఉద్యోగస్తులు గాను ఉండగలుగుతున్నారంటే మొదట వారు పడిన శ్రమకే ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా.
వారు తల వంచి పుస్తకంలో చూశారు కాబట్టి ఈ రోజున తలెత్తుకుని సమాజాన్ని చూడగలుగుతున్నారు. ఈ రోజున తలెత్తుకుని సమాజంలో బురదలో పడిన పంది పిల్లగా తిరుగుతున్న వారందరూ ఈ రోజున బురద పీసుకుని ఆ వ్యవహారాల్లో తల వంచుకుని పని చేసుకునే విషయంలో ఉంటున్నారు. మరి కాబట్టి ఈ రోజున కష్టపడి శ్రమకు వచ్చి శ్రమను ఎదుర్కొని ఎంతో మంది అరే నీకే ఉద్యోగం వస్తుందిరా, నీకేమైనా ఉద్యోగం ఇస్తాడరా అని వారు లేకుండా పోలేదు. ఈ రోజే అనుకోకుండా ఒక సంబంధం భార్య వివాహ సంబంధమైన విషయంలో వీళ్ళప్పుడు అక్కడ ఒక ఆయన అన్నాడు, మన యొక్క జాతి ప్రజల్లో సిఐగా హైదరాబాద్ లో పనిచేస్తున్న వ్యక్తి సొంత రిలేషన్ అట, సొంత బావగారు సిఐగా పనిచేస్తున్నాడట. ఆయన హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని వారు ఎంతో పెద్ద పెద్ద అధికారుల గురించి చెప్పారు. ఇలా జడ్జి గారు ఉన్నారు మన యొక్క జాతి ప్రజల్లో, ఎస్ఐలు ఉన్నారు జాతి ప్రజల్లో, లేక పోలీస్ అధికారులు ఉన్నారు మన జాతి ప్రజల్లో, లేక డిఎస్పీలు ఉన్నారు మన జాతి ప్రజల్లో. ఇలా ఎంతమంది విద్యావంతులుగా ప్రామాణికం చెంది ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాలు జీవించేవారు ఉన్నారని వారి గురించి మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే అటువంటి ప్రయోజకులుగా ఉన్న వారి వైపు చూసి మనం కూడా కళ్ళు తెరుచుకుని రేపటి రోజున మనం కూడా అటువంటి వారి వల్ల భవిష్యత్తు వస్తుందని. ఎందుకో తెలుసా, చాలా మంది అంటారు మనకి ఎవడిస్తాడు ఉద్యోగం, చదివి ఏమి సాధిస్తావురా, ఎవడికిలా మనం బాగుపడిందని చెప్పేసి రకరకాలైన బలహీనతలు కలిగించే మాటలు మాట్లాడేవారు చుట్టుపక్కల ఉండగా వారందరినీ అధిగమించుకుంటూ ఉద్యోగాలు సాధించేవారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొని రావాలో కదా. ఒక ప్రతిఫలం పొందే టయానికి లేకపోతే ఒక రిజల్ట్ పొందే టయానికి వెళ్ళేటప్పటికి ఆడపిల్ల అయితేనేమో తేలిక మాటలు మాట్లాడేవారు ఉంటారు, మగపిల్లోడు అయితేనేమో బలహీనమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు. మనలో ఎవరికి వచ్చిందిరా ఉద్యోగం, ఎవడు బాగుపడ్డాడ్రా, చదివేవాడు బాగుపడ్డాడ్రా అంటే నేను పోయాను, నువ్వు కూడా పోరా, నువ్వు కూడా అడుగుతుంది, నువ్వు కూడా నాకు మెల్లేనే ఉండు లేకపోతే నాకెంత బతుకు అని చెప్పేసి ఒకరిని ఎదగనివ్వకుండా మనలోనే బలహీనపరిచే వారు ఉండగా ఏమండి ఈ రోజు ఎన్ని యొక్క అణిచివేతను అధిగమించి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలంటే ఒక ఉన్నతమైన ఉద్యోగానికి ఉన్నతమైన ప్రమోషన్కి వెళ్ళాలంటే. కాబట్టి ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను, మహాశ్రమలు అనుభవిస్తే గాని ఆ నిత్య రాజ్యానికి జయించిన వారికి జీవవృక్ష ఫలములను తిననిత్తును అని అన్నాడు. కాబట్టి శ్రమలను ఎదుర్కొని, కష్టాలను ఎదుర్కొని, బాధలను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని వారు ఎంత ప్రయాసపడి ఏమండి పోయిన వారు ఆదివారం మనం మాట్లాడుకున్నాం. ఏలియా అయినా ఓడిపోయిన మాటలు మాట్లాడాడు. గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త ఏలియా, రోషము కలిగిన దైవజనుడైన ఆ యొక్క ఏలియా గారే ఇక చాలు, నా వల్ల కాదు, నేను ఓడిపోయిన నా పితరుల వంటి వాడిని నేను కాను, నన్ను తీసేసుకో, ఇక నేను బ్రతకలేను అని ఆఫ్టర్ ఒక యెజబెల్ యొక్క ఒక రాజు యొక్క ఏమంటారు దాన్ని హెచ్చరిక లేకపోతేనేమో జడిపించడం ఏమంటారు, బెదిరింపులకి లొంగిపోయి భయపడిపోయి గడగడలు ఆడిపోయి చావే మెరుగనుకుని ఆ సమస్యను చూసి భయపడిపోయిన వ్యక్తిగా ఉంటే ఒక ప్రవక్త ఏలియా వంటి వాడే అటువంటి మాటలు మాట్లాడితే ఎఫెసీ సంఘం వారు కఠోరమైన శ్రమలు, కఠినమైన బాధలు, భయంకరమైన ఇబ్బందులు, శరసాలు, కొరడాల దెబ్బలు, రాళ్లతో దెబ్బలు, చిత్రహింసలు, భయానకమైన పరిస్థితులు, అటువంటి వాటి మధ్య జయించుకుంటూ వారు శ్రమలను అధిగమించిన సంఘముగా మనకు కనబడింది. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో అక్కడే ఆ 7వ వచనం వరకు రాయబడిన సందర్భాల్లో మీరు నికోలయితులు ఆ క్రియలు ద్వేషించుచున్నారు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను అనే మాట అక్కడ రాస్తాడు. ఇక్కడ నికోలయితులు అనే మాట మనం రాయబడుతూ ఉంటది. ఇక్కడ నికోలయితులు ఎవరు అని అంటే నేటి సంఘములో ఉన్న
నికోలయితులు ఎవరు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డల వారి గురించి ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథంలో 2 చోట్ల నికోలయితుల గురించి రాయబడి ఉంది. ఏమండి? ప్రకటన గ్రంథంలో 2 చోట్ల నికోలయితుల గురించి రాయబడింది. ఒకటి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 6వ వచనంలో ఈ మాట రాయబడుతుంటది. అయితే ఆ ఒకటి నీలో ఉన్నది నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను వీటిని ద్వేషించుచున్నాను. చాలండి. మరలా 16, 15 వచనం చూద్దాం. 2వ అధ్యాయం అదే ఒక ప్రకటన గ్రంథం 15 వచనం. అటువలనే నికోలయితులు బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. చాలండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటను మరొక సందర్భాన్ని మనం చూస్తే అక్కడ 15 వచనం అంటాడు, అటువలనే నికోలయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అంటే వారికి తగ్గ వాళ్ళకి ఉన్నారు అనే సందర్భం. ఇక్కడ నికోలయితులు ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నికోలయితులు అనే మాట గ్రీకు పదం నుంచి రాయబడి ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని నికోలయితులు అనే మాట నికోలైస్ అనే మాట నుంచి రాయబడింది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రకారముగా ఇక్కడ 2 యొక్క మాటల మధ్య, 2 పదాల మధ్యన జరిగిన సందర్భంగా మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నికో అనే సందర్భాన్ని అది లోపరుచుకోవటం అనే మాటను అంటూ ఉంటారు. ఇక్కడ గ్రీకు సందర్భాన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాను. ఇక్కడ నికో అనే మాటను రాశారు, NICO. నికో నికోలయితులు అనే ఒక మాటను మనం గమనించినట్లయితే లోబరుచుకునేవారు. ఇక్కడ లోబరుచు నికో అనగా. మరి ఇంకో మాట ఏంటంటే లాయిస్, LAIO. లాయిస్ అనే మాటను గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజలు అనే మాట అక్కడ అర్థం వస్తుందట. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజలు అనే అర్థం వచ్చే సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ అధికారం చేసేవారు అని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే పెత్తనం చేసేవారు, విభజించు పాలించు. మీరు గమనించారా? నేటి భారతదేశ రాజకీయం ఒక కులాల మధ్య, మతాల మధ్యనే జరుగుతుంది. అంటే మతాలను విభజించి, కులాలను విభజించి, మారెట్లు, మా నాయుళ్ళు, లేకపోతే మా ఎస్సీలు, మా ఎస్టీలు, అలాగే మన ఏరియాకి వస్తే మా బీసీలు, మా మైనారిటీలు, మా వడ్డీలు, ఇక్కడ కులాన్ని చూపించి, ఇక్కడ మా హిందువులు, మా క్రైస్తవులు, మా ముస్లింలు, లేకపోతే మా ఇంకేనే మతాలు ఉన్నాయి, అన్ని మతాలు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే విభజించు పాలించు. కలిపితే అక్కడ ఆటలు సాగవు ఎవరికి కూడా. విభజించు పాలించు, ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు. నాటి అధికారం చలామణించే కాడి నుంచి కూడా విభజించు పాలించు. హల్లెలూయా. సంఘాల్లో కూడా ఇలాగే ఉంది నేటి దినాలు. అక్కడ నికోలయితుల యొక్క పరిచర్య కూడా అదే, విభజించు పాలించు. ఈ నికోలయితులు అనే ఒక మాట అసలు బైబిల్ గ్రంథం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రకటన గ్రంథంలో 7 పెద్దలు అక్కడ ఉంటారు. ఆ 7 పెద్దల్లో ఒకటి పేరు నికోలైస్. ఆ నికోలైస్ అనేవాడు అలా పెత్తనం చేసి క్రైస్తవ్య అపోస్తుల పరిచర్యకి, దేవునికి వ్యతిరేకముగా భిన్నముగా గుంపును తయారు చేసుకుని ఆ గుంపుతో చేసేవాడిగా ఉన్నాడు. చూడండి, కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గొడవ వచ్చింది అనుకోండి, సంఘం లేదన్నా, ఆడొక్కడ మాట, ఆడితో పాటు కొన్ని కుటుంబాలు, అంటే
ఫ్యామిలీస్ ఇడిపోతాయి, ఫ్యామిలీలు డివైడ్ అయిపోతాయి. ఇదంతా గుంపు అన్నమాట. అంటే వీళ్ళందరూ డివైడ్ అయిపోయారంటే ఆ సంఘాల్లో, అంటే వీళ్ళందరూ కలిసి లేరు, వీళ్ళు సపరేట్ గానే ఉన్నారు, కలుసున్నామని భ్రమలో ఉన్నారు. మా సంఘంలో ఒకసారి ఇలాగే ఒక ఆయనకి పాస్టర్ గారు గొడవ వచ్చింది, నాకంటే ముందున్న పాస్టర్ గారు పాలించు. ఇక్కడి నుంచి ఎప్పుడైతే 18 మంది నా తరపున ఉన్నారు అనుకున్నాడో, ఆయన ఏం చేస్తాడు తెలుసా, పాస్టర్ గారు కూడా రూల్ చేస్తాడు. ఎందుకంటే నా పక్కన ఎంతమంది ఉన్నారు, నాతో ఎంతమంది ఉన్నారు, నువ్వు తోక జాడించావంటే నేను బయటికి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతే నాతో నేను ఒక్కడనే కాదు, నా వెనకాల 18 మంది ఉన్నారు. వీరు నికోలయితుల యొక్క ప్రభావం వారిలో మీకు ఎవరైనా గుర్తొస్తారో ఊహించుకోండి. నాకైతే చాలా మంది గుర్తొస్తారు ఇలాగా నికోలయితులు. ఎందుకనంటే వారు ఏ విధము చేతనైనను ప్రభుత్వం వారి మీద చేయాలా, అధికారం చేయాలా. కొంతమంది ఉంటారు కన్న కొడుకును కూడా సినిమాల్లో చంపేసి పెత్తనం కోసం వాళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తండ్రిని తల్లినైనా చంపేస్తారు. దేని కొరకు? పెత్తనాల కోసమే. వాళ్ళకి ఏం కనపడ, వాళ్ళకి ఏం కావాలి తెలుసా, వారికి ఎప్పుడు పెత్తనం, పదవి 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 పెత్తనం కావాలి. ఇది శవ రాజకీయాల కింద వారిని చంపేసైనా సరే పెత్తనం మీద కూర్చునే రకాలు. ఆ పెత్తనాలే సంఘాల్లో కూడా చేరే. కొన్ని సంఘాల్లో ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఉపవాసం ఉండి పౌలు గారు సంఘ పెద్దలను ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రత్యక్షత కనుగొని వారి మీద చేతులుంచి వారిని ప్రార్థన చేసి వారిని అభిషేకించి సంఘ పెద్దలుగా ఏర్పాటు చేశాడు. ఈ రోజు సంఘ పెద్దలు అలా చేయవసరం. వారు అనుకుంటే చాలు, లేదనుకుంటే అప్పటికప్పుడే మనం వాళ్ళ ద్వారా ఏమైనా అవసరం ఉందన్నప్పుడు వాళ్ళ కోసం ఆ బిరుదు ఇచ్చేస్తాం. మనం ఏర్పాటే ఉండదు. ప్రత్యేకంగా లింగి పంచులు కట్టుళ్ళు ఓనీలు వేయటాలు ఫంక్షన్లే ఉండరు, డైరెక్ట్ గా. సో కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే నికోలయితులు అనగా ప్రజలను లోపరుచుకుని పరిపాలించేటువంటి వారు అని అర్థం వస్తుంది. పూర్తిగా అయితే యాజకులు ప్రజలు అని వారు డివైడ్ చేసే తరుణం అన్నమాట. కాబట్టి రెండు గుంపులుగా మాత్రం విభజింపబడి పాలించబడే వారి నాటి దినాల్లో. మరి ఇప్పుడు ఎలా విభజించి పాలిస్తున్నారో అని తెలియదు. ఇప్పుడు పార్టీలను విభజిస్తున్నారా, లేక కుటుంబాలను విభజిస్తున్నారా, లేకపోతే ఇంకా రకాలుగా సంఘాలు. ఈ పరిస్థితులు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. మన పెద్ద దైవజనుడు ఆత్మీయ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా, సార్ ఇలా పరిస్థితి సార్ నాది, మరి సంపత్తులు ఇలా ఉంది అని అంటే ఆయన అన్నాడు నవ్వుతూ, నేను ఎప్పుడో నుంచి పడుతున్న ఈ సమస్య, నువ్వు ఎంతగా నన్ను చూస్తున్నావే, నాకుండే నికోలయితులు నాకు ఉన్నారు. నేను రూల్ చేస్తే వారు రూల్ ఎంత తీసుకోమంటారు, నేను ఎస్ అంటే వారు నో అంటారు, నేను నో అంటే వారు ఎస్ అంటారు. దానికోసమే వాళ్ళు ఉన్నారు అని నవ్వుతూ చెప్పినప్పుడు, ఓహో మీ అంత తోడు కూడా ఉంటారా అని అనుకున్నాను నేను మనసులో. హల్లెలూయా. కాబట్టి నికోలయితులు ఎప్పటి నుంచి ప్రారంభ సంఘము అపోస్తల కార్యములలో పెంతెకోస్తు పండగ దినమందు ఏర్పాటు చేయబడిన ప్రారంభ సంఘము నుంచే. ఏమంటే ఇదిగో నెహెమ్యా కాలంలో ఒక ఆయన నెహెమ్యా గారు మందిరాన్ని కడుతూ ఉంటే ఆయన గురించి బలహీనపరిచి ఆయన మీద కొన్ని నిందలు మోపుచున్న వ్యక్తి ఒకరు ఉన్నారండి. ఎవరన్నా సన్బల్టు అనే వ్యక్తి, టోబియా. వీరు ఏం చేస్తున్నారంటే అంత దైవికమైన కార్యమును సంఘమును కట్టడానికి సిద్ధపడితే ఆయన మీద నిందలు మోపుతూ లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వారిగా ఆనాటి దినాలు నెహెమ్యా కాలంలోనే ఉన్నారంట. ఏమంటే మోషే దైవికంగా లక్షల ప్రజలు నడిపిస్తుంటే మోషే మీద తిరుగుబాటు చేయించే ప్రజలు నాటి దినాల్లో ఉన్నారట. ఇలాగ ప్రతి చోట ఉంటానే ఉంటారు. నేటి దినాల్లో సంఘాల్లో కూడా ఉంటున్నారు. అయితే ప్రియమైన దేవుడు ప్రకటన గ్రంథంలో 2 చోట్ల మాత్రమే ఈ నికోలయితుల గురించినటువంటి ఒక అంశాన్ని మనం చూసినట్లయితే, ఇది ఏ సందర్భంలో అంటే ఎఫెసీ సంఘాన్ని కొన్ని విషయాల్లో చెప్పుచు ఆ సంఘము ద్వారా మనకు
పాఠాలు నేర్పిస్తూ ఉన్న ఆ తరుణములో వారి గురించి రాయాల్సి వచ్చింది. మనం ప్రారంభ దినాల్లో, మనం ప్రారంభ టైంలో మాట్లాడుతున్న సంఘం గురించి మాట్లాడేటప్పుడు ఈ సంఘాలు నేటి సార్వత్రిక సంఘాలకి మాదిరిగా ఉన్న వీటిలో ప్రస్తుతం ఉన్న సంఘాల్లో అనేకమైన బలహీనతలు మనకు కనబడతాయి. ఆనాటి 7 సంఘాల్లో ఏమున్నాయో ఇప్పుడు కూడా ఏదో ఒక సందర్భం మన సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ సంఘం ఈ నికోలైతుల్ని అసహించుకుంటున్నాయి, నికోలైతుల యొక్క బోధనల నుంచి తప్పుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఈ యొక్క ఎఫెసీ ప్రారంభ సంఘము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఎఫెసీ సంఘం ఇక్కడ నికోలైతుల్ని అసహించుకుంటుంది, వారి యొక్క బోధన నుంచి ఇది ఏం చేస్తుంది, వెనుతిరుగుతుంది అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యోధా పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో మరి ఈ నికోలైతులు ఎవరు, వీరు చేసేటువంటి పని ఏంటి అని అంటే చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. హల్లెలూయా. సంఘంలోనే ఉంటూ ఈ నికోలాయితులు ఏం చేస్తున్నారంట, ఏమంటే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తునే విసర్జించుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు అంట. ఏమంటే నేటి దినాల్లో ట్రెండ్ ఏంటో తెలుసా, నేటి దినాల్లో చెలరేగుతున్నది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు కాదు దేవుడు తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తు కాదు దేవుడు తండ్రే, తండ్రి కాదు దేవుడు పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధాత్ముడు కాదు యేసుక్రీస్తు అని రకరకాల భిన్నమైన అభిప్రాయాలు మానవ జీవితంలో జరుగుతున్నాయి. నికోలాయితులు సంఘమును చెరుపువేయు వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి. హల్లెలూయా. వీరు ఎక్కడ చొరబడ్డారంటే ఏలయనగా కొందరు రహస్యముగా సంఘములో చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినారు. హల్లెలూయా. మీరు సంఘములోనే చేర్చబడ్డారట, బయట ఎక్కడో కాదు, సంఘంలోనే చేర్చబడి విభజించి పాలించు అని వారు. హల్లెలూయా. భిన్నమైన అభిప్రాయం గలవారు. వాళ్ళని ఆల్రెడీ సూచిస్తున్నా, ఎందుకంటే అధికారం వల్ల కానీ, పెత్తనం వల్ల కానీ, ఇతర విషయాలు పట్ల కానీ వాళ్ళు అధికారం చెలాయిస్తూ కూడా సంఘం మీద అధికారం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఇలాంటి వారినే నికోలా ఇతులు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో అక్కడ చూసినటువంటి నికోలాయితులు వేరు వేరే సందర్భాల్లో వేరే విధంగా కనపడొచ్చు, కానీ అయితే ఇప్పుడున్న నేటి సంఘాల్లో నేటి నికోలాయితులు లేరా అంటే నిజమే, ఉన్నారండి. హల్లెలూయా. సంఘంలో దాక్కుంటున్నారు, చెరపడానికి చెరపట్టే వారిగా వారు ఉంటూ తయారవుతున్నారు. హల్లెలూయా. సంఘము పాడు చేయడానికి ప్రయత్నిస్తే గనక సంఘము యొక్క శిరస్సు ఎవరన్నా యేసుక్రీస్తే, సంఘము యొక్క పునాది ఎవరన్నా క్రీస్తే, సంఘమునకు వరుడు ఎవరన్నా క్రీస్తే, సంఘమును వెలపెట్టి కొన్నది ఎవరన్నా క్రీస్తే, సంఘమును కొరకు రక్తము కార్చింది ఎవరన్నా క్రీస్తే, సంఘము కొరకు మరలా తిరిగి వచ్చేది ఎవరన్నా క్రీస్తే. ఆ క్రీస్తు యొక్క సంఘమునకు క్రీస్తుకు అంత సంబంధం ఉంది కనుక సంఘమును చెరిపోయేవారు సంఘములో ఉన్నప్పటికీ ఖబర్దార్, సంఘం అనగా సామాన్యమైన మాట కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం సంఘం మీద అధికారం ఎవరికి ఇవ్వలేదు, సంఘములో పరిచర్య చేయాలే తప్పితే పెత్తనం చేయడానికి వీల్లేదు, ఎవరి మీద అజమై చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. అది సేవకులైనా, అది సంఘ పెద్దలైనా, అది విశ్వాసులైనా, ఎవరైనా సరే పెత్తనం చేయడానికి వీల్లేదు, సంఘంలో పరిచర్య మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో పెద్దలంటూ మానేసి పెద్దలంటే గ్రామ పెద్దలు అనుకుంటారు చాలా మంది. ఆ పెద్దలు, ఈ పెద్దలని పేరెట్టేటప్పటికి ఆ పెద్దలా ఫీల్ అయిపోతున్నారు సంఘంలో కూడా. గ్రామ పెద్దలు అంటే పోనీ గ్రామాన్ని ఏర్పాటు చేసేవారు, గ్రామాన్ని నడిపించేవారు, సరే ఓకే.
సంఘంలో పెద్దలని పేరు ఇచ్చేటప్పటికి అంతకుముందు అక్కడ చేసిన అలవాటు ఉందో ఏంటో కానీ ఆ పెద్దలాగా ఫీల్ అవుతారు సంఘంలో. అంటే గ్రామం మీద అధికారం చేయడం. మీ గ్రామం అలా కాదు, నాకు తెలుసు. మీ గ్రామంలో పరిచర్య చేసేవారు, నిజంగా పెద్దలంటే పని చేసేవారు, పరిచర్య చేసేవారు. కానీ మా గ్రామంలో అలా కాదు, సూటు బూట్ వేసుకుని పెద్దలు చేసేవారు. మన మధ్య గమనించినట్లయితే దేవుని యొక్క సంఘం మీద పెత్తనం మాత్రం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘం ఎవరిదే? దేవునిది. అంటే ఎవరి మీద మనం పెత్తనం చేసినట్టు అవుతుంది? దేవుని మీదే పెత్తనం చేసినట్టు అవుతుంది. సంఘంలో మనందరూ అవయవాలు అని మాట్లాడుకున్నాం. సంఘంలో యొక్క సంఘం అనగా దేవుని శరీరం. మనం శరీరంలో అవయవాలు. మనం ఎవరి పాత్ర వారిది, ఎవరి యొక్క స్థానం, ఎవరి విలువ వారిదే, ఎవరి యొక్క భాగ్యం వారిదే, అంతే తప్ప ఒకరి మీద ఒకరు చేయడానికి వీలు లేదు. ఒకవేళ చెయ్యాలంటే మనకు హెడ్ క్వార్టర్ ఉన్నాడు. ఆ హెడ్ క్వార్టర్ శిరస్సు ఎవరు? ఆయన చెయ్యాలి. ఏమైనా చేస్తే హల్లెలూయా. ఆయన కూడా పెత్తనం చేయట్లేదు, నీకు సమానమైన హక్కులు ఇస్తున్నాడు. అది ఎలాగో తెలుసా? ఒక పురుషుడు తన భార్యను ప్రేమించాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ఆ పురుషుడు తన భార్యను, అంటే భార్య భర్తలకు ఎలాంటి యొక్క విలువనిచ్చాడు దేవుడు? సమానత్వపు హక్కునిచ్చాడు. తలలో కాల్లో తీయకుండా మధ్యలో తీసాడు. అంటే సగ భాగం, అర్ధ భాగం స్త్రీ. కాబట్టి సగ భాగముగా దేవుడు చేశాడంటే దేవుడు సంఘాన్ని సమానత్వంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంత ప్రేమనిచ్చి, అంత అధికారం ఇచ్చి, అంత యొక్క స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చే దేవునికి సంఘమును అస్సలు మనం దాని జోలికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిచర్య చేయాలి తప్ప పెత్తనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ రక్షించబడిన వారంతా యాజకులే తప్పితే సామాన్యమైన వారు మనమంతా యాజక సమూహం. రాజైన దేవుని యాజక సమూహం. బైబిల్లో చూద్దాం. పేతురు, 1 పేతురు 2:4 1 పేతురు 2:4 మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియునైన అమూల్యమును సజీవమునైన రాయ్యగు ప్రభువునకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు. చాలండి అమ్మా, మీరు 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. ఇక 4వ వచనంలో ఏమన్నాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును. హల్లెలూయా. అమూల్యమును సజీవమైన రాయవు ప్రభు యొద్దకు మీరు వచ్చిన వారు. అయితే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజైన యాజక సమూహమునై ఉన్నారు. మనం యాజకులు అండి, అందరం. దైవజనుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం యాజక సమూహం. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలు, ఆయన రాజు, మన రాజు బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, రక్షించబడిన వారు సంఘములో సభ్యులు కానీ, యాజకులే అని, దేవుని సొత్తైన ప్రజలే అని. నేటి దినాల్లో రక్షించబడిన వారి పక్కన రక్షణ అంటే ఏమో తెలియని వాడు కూడా ఈ రోజున పెత్తనం సంఘంలో. అసలు వాడికి ఆ పెద్దగారికి ఏది కూడా తెలియదు. రక్షణ అంటే ఏంటో కూడా ఏమని పెద్దగారు ప్రార్థన చేయండి. ఏమండి ఒక పాట పాడి. కనీసం వారం రాకుండా పండగలకు వస్తారు మాకు ఆ పెద్దలు. ఎప్పుడు వస్తారండి? పండగలకు వస్తారు. చక్కగా కేక్ కటింగ్ వస్తారు. బిడ్డరా,
ఈ రోజున రక్షించబడటం మాట పక్కన పెట్టేస్తే అసలు రక్షణ అంటే ఏమిటో కూడా తెలియని వాడు సంఘంలో కమిటీలో చేరిపోయి సంఘం మీద అధికారాన్ని చెలాయించి సంఘాన్ని అక్కడ ఉండండి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళండి అప్పుడు రావద్దు ఇప్పుడు రావద్దు అప్పుడు అని చలామణి చేయటం చూడండి ఎంత బాధాకరం. సంఘము పైన దేవుని శిరస్సు, సంఘము కింద ఆయన పునాది, సంఘము దేవుని శరీరము. ఇన్ని పెట్టుకుని డ్రింక్ వేసేవాడు పెత్తనం, సిగరెట్ వేసేవాడు పెత్తనం, కైని వేసేవాడు పెత్తనం, లేకపోతే రకరకాలుగా సంఘం ఎలా తయారైపోయిందంటే ఇది కూడా హల్లెలూయా. కాబట్టి గమనించినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకించబడ్డానికి ప్రయత్నం చేయాలి మొట్టమొదట. ఏమండి బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుందంటే మీలో ఎవరైనా రోగి అయ్యి ఉన్నాడా అయితే రోధించు స్త్రీలను పిలవనంపించండి, నూనె రాసి ప్రార్థించు సంఘ పెద్దలను పిలవనంపండి అని చెప్పేసి అక్కడ రాస్తే, సంఘ పెద్ద ఎలాంటి వాడు అంటే పాస్టర్ గారు కాదంటే ప్రార్థన చేసేది, సంఘ పెద్ద చేతులేసి ప్రార్థించక దెయ్యము గడగడలాడుతూ వెళ్ళిపోయేంత పవర్ఫుల్ సంఘ పెద్దకు ఉండాలి. అది సంఘ పెద్ద యొక్క నియమం, కట్టుబాటు. ఏమండి మనం సంఘం గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు పాస్టర్స్ లేరు. గతంలో సంఘ పెద్దలే సంఘాలని నడిపించేవారు, సంఘ పెద్దలే సంఘ నాయకులుగా ఉండేవారు. వారు సంఘ పెద్దలు నియమించి వారికి ఒక క్రమాన్ని కట్టుబాటును పెట్టి పౌలు గారు ఆయా సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయేవాడు. తర్వాతే ఈ తిమోతి గారిని, లేకపోతే తీతు గారిని, లేకపోతే అపోలోని, ఇలాంటి వారందరినీ కూడా నియమించుకుంటూ వెళ్ళారు కాపరులుగా సంఘాలకి. అప్పటి వరకు చాలా సంఘాలకి సంఘ పెద్దలే వాటిని పరిపాలించి నడిపించేవారు. అంటే వారు పెద్దలు చేసేవారు కదా, పెద్దలు వారి పరిచయం చేస్తూ సంఘ క్రమానుకుండా నడిపిస్తూ వారి దైవదాసుడైన పౌలు గారికి లోబడి ఉండేవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి యొక్క సంఘము పెద్దలను చూడండి, అందరూ కూడా అధికారం, రక్షణ, ప్రార్థన, వాక్యం చేతకాని వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే మనకి అలా కాదు కానీ బయటలో చాలా మంది అయితే ఏమంటే ఒకసారి అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ నేటి సంఘ పెద్దలను కూడా అలాగే తయారయ్యారు. అన్నిట్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ సంఘంలో ఉంటారు, కోడి పిల్లలు కాడ ఈ సంఘంలో ఉంటారు, కాబట్టి వాళ్ళు అధికంగా ఉంటుండో సంఘం యొక్క తీరులో చాలా బాధాకరం, బలహీనకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు అసలు ప్రార్థన చేయడం కూడా చేతగాని వాళ్ళు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారంటే ఏమంటే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో కనపడతారు చాలా మంది. క్రిస్మస్ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రోగ్రామ్ సంఘంలో భ్రష్టు పట్టినటువంటి జీవితాన్ని అలవాటు చేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్న క్రమాలు నేటి దినాల్లో ఉన్నాయి. నిజంగా ఈ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి అట్లాంటి వారిని సంఘ విశ్వాసులు ప్రోత్సహించడం చాలా బాధాకరమని చెప్పాలి. అసలు దేవుని యొక్క విధి విధానం కానే కాదు. మనం అసలు బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 5 ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘము ఎలాగూ పాలించును. సంఘ పెద్దకి ఈ నియమం ఇచ్చాడు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఈనాటి దినాల్లో సంఘ పెద్దల పిల్లలు, లేకపోతే దైవజనుల పిల్లలు, లేకపోతే సంఘాన్ని పాలించే వారి పిల్లలు స్వాధీనపరుచుకో తన ఇంటి వారిని అనగా తన దేహమును పాలించి ఆలనేర లేకపోతే, ఏమండి నోటికి కంట్రోల్ లేకపోతే, ఏమండి డ్రింక్ కంట్రోల్ లేకపోతే నీ లోపటి యొక్క దేహాన్ని కంట్రోలింగ్ లేకపోతే ఎలాగూ సంఘమును పాలించదువు. 1 కొరింథీయులు 12:27లో 1 కొరింథీయులు 12:27లో చూద్దాం, ఒక 5 నిమిషాల్లో ముగించండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదటి కొందరిని అపోస్తులను గాను,
పిమ్మటి కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మటి కొందరిని బోధకులుగాను, అటు పిమ్మటి కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను అని వాక్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఏం చేశాడంటే, అటువలే మీరు క్రీస్తు శరీరమయ్యుండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మన సంఘం అనగా ప్రజలు, కట్టడాలు, భవనాలు కాదు. ప్రజలు అనగా సంఘం అనగా ప్రజలు. ప్రజలు అనగా దేవుని యొక్క శరీరములోని అవయవాలను ఇక్కడ ఏమంటుంటే వేరు వేరు భాగములై అవయములై ఉన్నారు. ఆ అవయవాలు అనబడుతున్న మీకు దేవుడు కొన్ని యొక్క నియమాలు ఇచ్చున్నాడు. అదేంటంటే, దేవుడి సంఘంలో మొదటి కొందరిని అపోస్తులు కాదు, పిమ్మటి కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మటి కొందరిని బోధకులు గాను, పిమ్మటి కొందరిని అద్భుతములు చేయవారు గాను, పిమ్మటి కొందరిని స్వస్థపరుచు కృపావరము గలవారు గాను, పిమ్మటి కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించి ఉన్నారట. ఇన్ని యొక్క మన దేవుడి యొక్క శరీరం అనబడుతున్న అవయవాలలో, ఇన్ని భాగాలలో ఏదో ఒక భాగం మనమై ఉండాలి. సంఘం అంటే, ప్రజలంటే ఎవరున్నారు? ఇలా చెప్పండి. ఎవరు అపోస్తలులుగా ఉంటున్నారు? ఎవరు ప్రవక్తలుగా ఉంటున్నారు? ఎవరు బోధకులుగా ఉంటున్నారు? ఎవరు అద్భుతములు చేయవారుగా ఉంటున్నారు? మనలో ఎవరు చేయాలంటే, ఈ రోజున పాదిరి గారే చేయాలి. ఏం చేసింది? పాస్టర్ గారు చేసిన అద్భుతం, లేకపోతే ఏర్పరచబడిన వారు చేయాలి. దేవుడు మనతో కూడా అద్భుతములు చేయించేవాడు. మా నాన్న పేరు నతానీయులు, మా అమ్మ పేరు కుమారి. వీరు గత 30 ఏళ్ల క్రితం నుంచి క్రీస్తుని నమ్ముకుని ఎప్పుడైతే వారి జీవితంలో అద్భుతం పొందుకున్నారో, తర్వాత వీరే దేవుని చేత అద్భుతములు చేయవారిగా తయారైపోయారు. వీరు అలాగే సంఘంలో విశ్వాసులుగా ఉండిపోలేదు. వీరి వలన ఎన్నో అద్భుతాలు జరిగాయి. వీరు ఎందరికో సువార్త ప్రకటించారు, ఎందరికో బోధ చేశారు. వీరు అలా ఉండిపోలేదు సంఘంలో. అలాగే ప్రతి ఒక్కరూ ఆయా బాధ్యతలతో, ఆయా యొక్క వరముల చేత నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. మనలో నుంచి ప్రవక్తలు కావాలి, మనలో నుంచి బోధకులు కావాలి, మనలో నుంచి అద్భుతాలు చేయవారు కావాలి, మనలో నుంచి స్వస్థపరచు కృపావరములు గలవారు కావాలి, మనలో నుంచి నానా భాషలు అనబడుతున్న అన్ని భాషలు మాట్లాడేవారు కావాలి. మనలో నుంచే రావాలి. వారు దేవుని యొక్క అవయవాలు దేవుని శరీరం. ఆ శరీరమే సంఘం. ఆ సంఘమే రేపటి దినమున దేవుని కొరకు ఎత్తబడి వధువు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వీటి కొరకు ప్రయాసపడాలి. నానా విధములైన వరముల కొరకు, బోధలు చేయడానికి, ప్రవక్తలుగా పనిచేయడానికి, అన్య భాషలు మాట్లాడడానికి, వివేచన వరం కలగడానికి, ప్రవచన వరం కలగడానికి, స్వస్థపరచు కృపావరం కలగడానికి, అద్భుతములు చేయ వరము కలగడానికి, దర్శన వరములు కలిగి ఉండడానికి, వీటి కొరకు ప్రయాసపడాలి. కానీ పెత్తనాలు చేయడానికి కాదు. ఎయిదర్ స్త్రీ ఆర్ పురుష్, అది పురుషుడైనా స్త్రీ అయినా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య సంఘములో ఎలా ఉండాలి అంటే, మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఎంత పెద్దవారమైనా, ఎంత ముందున్న వారమైనా, ఎంత తెలిసిన వారమైనా, ఎంత అయ్యగారి యొక్క పరిచయం ఉన్నా, బంధువులమైనా, రక్త సంబంధులమైనా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మా అయ్యగారే, మా తమ్ముడే, లేకపోతే మా బాబర్తే, లేకపోతే మా బావే, మా బాబాయే అనుకుని ఏమనుకున్నా సరే సంఘములో పరిచారకుడుగా పనిచేయటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అధికారం చలామణి చేసే పరిస్థితులే జరుగుతున్నాయి. అధికారమో లేకపోతే పెత్తనమో ఏదో ఒకటి చలాయిస్తూ దుర్వినియోగం చేస్తూ
కూడా ఇతరులను ఇబ్బంది పెడుతూ కూడా దేవుని నామానికి అవమానం తెస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే అనడానికి ఏమాత్రం సందేహం లేదు. 2 పేతురు 1వ వచనంలో మనం గమనించినట్లయితే, అంతేకాదు ఇటువంటి వాళ్ళ కోసం కూడా దేవుని వాక్య భాగం ఇక్కడ రాయబడుతుంది. 2 పేతురు 2వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు రహస్యముగా చాడీలు చెప్పుకోవడం. ఏం చెప్పుకోవడం? చాడీలు చెప్పుకోవడం. దైవ చిత్తానుసారమైన విషయాలే గాని, లేకపోతే దానికి అతీతమైనవే గాని, లేకపోతే వాటికి సంబంధమైనవే గాని, ఏదైనా గాని వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారనడానికి ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు, ఇతర జీవితాలను కూడా భిన్నాభిప్రాయాలు చెప్పి ఇలాంటి వాళ్ళు సంఘ విశ్వాసులు కూడా ఎంతో మంది విశ్వాసులుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వారిని కూడా ఈ నికాలయుతులతో ఏ విధముగా అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఉండాలనుకుంటున్నారో వారు ఆ విధముగానే నికోలాయితులుగా ప్రవర్తించేవారు నేటి సంఘాలలో పనిచేస్తున్నారు అనడానికి మాత్రం సందేహం లేదు. కాబట్టి ఏ విధముగా ఉంటున్నావు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, ఒక్కసారి మనల్ని మనమే గుర్తుపెట్టుకునే సంఘములో ప్రవర్తించాలని తెలియజేస్తున్నారు. ఎప్పటికీ మనం ఎవరు అంటే పరిచారకులమే, పరిచర్య చేయాలి. ఏ పరిచర్య దేవుడు మనకి ఇస్తున్నాడు? ఆ పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు కదా, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను అంటాడు. ఆయన రోగుల దగ్గరికి వెళ్ళాడే గాని రోగుల దగ్గరికి రప్పించుకోలేదు. ఆయన కాలు పెట్టి నెత్తి మీద కాలు పెట్టి చేయలేదు, చేతులు వారి మీద ఉంచే స్వస్థపరిచారు, వారిని బాగుపరిచారు. కుష్ఠ రోగులు ముట్టుకున్నారు నాటి దినాల్లోనే. భయంకరమైన పాపము చేత కొట్టుమిట్టాడుతూ పట్టబడి ఇదిగో చీ అని నీచులతో ఆయన మాట్లాడి, ఇదిగో వీడు ఎవరో అంటే ప్రియమైన దేవుని పిల్లలు పొట్టి చక్కయ్య అన్యాయకరముగా ప్రజల దగ్గర సొమ్మును దోపిడీ చేసేవాడు అనుకున్న వాడి దగ్గరే ఇదిగో వాడిని ప్రేమించి వాడిని రక్షించి వాడిలో నుంచి మార్పును తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆయన పాపుల మధ్యలో సంచరించాడు. ఇదిగో నేను పెద్ద ఆకాశం దగ్గర ఉంటాను, లేకపోతే పైన మండలంలో ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, అక్కడ రండి అన్నది ఆయన. మనం ఎక్కడ ఉంటామో ఇదిగో 38 ఏళ్ళ సుదీర్ఘమైన రోగంతో కోనేరు దగ్గర పడి ఉన్న వాడి దగ్గరికి యేసయ్య వెళ్ళి నువ్వు స్వస్థత పడుకోరుచున్నావా అని అడిగాడు. హల్లెలూయా. అలాగా పరిచర్య ఆయన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్టి రోగులను బాగు చేశాడే, గుడ్డి వారిని నడిపించాడే, గుడ్డి వారికి చూపునిచ్చాడే, మూగవారిని ముందుగా మాట్లాడినిచ్చాడే, పడిన వారిని లేవనెత్తాడే, చెడు వారిని చేరదీశాడే, పాపిని క్షమించాడే. ఇటువంటి సూచిక అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసయ్య ఎన్నో చేశాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆనాటి యొక్క ఎఫెసీ సంఘము నికోలాయితులను అసహించుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు ప్రశ్న, నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? పెత్తనం చేయాలనుకుంటున్నావా? అధికారం చేయాలనుకుంటున్నావా? చలామణి చేయాలనుకుంటున్నావా? నీ మాటే సాగాలనుకుంటున్నావా? నువ్వు చెప్పింది జరగాలనుకుంటున్నావా? అయితే నీవు కూడా నికోలాయితులలో ఒకరివే. నువ్వు సేవకుడివేవో, నువ్వు సంఘ పెద్దవేవో, నువ్వు ఇంకేమైనా అధికారమేవో, ధనవంతుడివేవో, ఉద్యోగమేవో, నీకు కులం పట్టున్నా, లేక కుటుంబం పట్టున్నా, లేక చదువు పట్టున్నా, ఉద్యోగం పట్టున్నా, లేకపోతే సంఘంలో ఏం పట్టున్నా, నువ్వు అధికారం చేయడానికి వీలు లేదు. సంఘములో పరిచర్య మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఎవరంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘమునకు పునాది క్రీస్తు, సంఘము క్రీస్తు యొక్క శరీరములో భాగాలము మనము. కనుక దాని మీద చేయడానికి వీలు, పెత్తనం చేయడానికి వీలు లేదు. నీవు సలహాలు మాత్రం, పరిచర్య మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి గుర్తు పెట్టుకుందామా, అసహించుకున్నటువంటి వాళ్ళే నికోలాయితులు, వ్యతిరేకించువారే నికోలాయితులు, పెత్తనాలు అధికారము చేసేవారే
నికోలాయితులు విడగొట్టి విభజించి పాలించేవారే, నికోలాయితులు సంఘములో చిచ్చుపెట్టువారే, ఇటువంటి ఒక నికోలాయితుల యొక్క స్వభావం మనం అసహించుకోవాలి. కారణం ఏంటంటే ఆది కాలములో యోహాను గారితో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న ఆది సంఘముతో మాట్లాడుతున్న సందర్భంలో యోహానుతో పరలోకమందున 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు తెలియచేస్తున్న మాట ఏమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నికోలాయితులను అసహించుకుంటున్నావు, నేను కూడా అసహించుకుంటున్నాను. హల్లెలూయా. అంటే వారిని మనం అసహించుకునే స్వభావం, ఆ స్వభావం మనలో ఉన్న అసహించుకోవాలి, ఎదుటి వారిలో ఉన్న అసహించుకోవాలి. విభజించి పాలించి పెత్తనాలు చేసే వారిని పక్కన పెట్టాలి. హల్లెలూయా. దేవుడు తర్వాత ఉమ్మి వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ప్రజలు కూడా ఉమ్మివేస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా, నికోలాయితుల వలె కాకుండా, నీవు సంఘక్షేమం కోసం సంఘములో ఓర్చుకుంటూ సహిస్తూ నీవు నిత్య నిబంధనగా ఉన్నటువంటి దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను పొందుకుని ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నానంటూ కృపా కరుణ మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి